ఆలోచనకర్త యేసుక్రీస్తు ప్రభు యొక్క నామములో ఈ శుక్రవారం ఉపవాస ప్రార్థన కూడికలో వచ్చిన దేవుని బిడ్డలైన మీ అందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దేవుని మాట మన జీవితానికి మనకెంతో అవసరం. ఈ రాత్రి కూడా దేవుని మాట వినడానికి దేవుడు ఇచ్చిన ఈ గొప్ప సమయాన్ని బట్టి ఘనత, మహిమ, ప్రభావములు దేవునికే చెందునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లరా, మరి కొన్ని వారాలుగా మనం అక్కడక్కడ పరమగీతాన్ని మనం ధ్యానిస్తూ వచ్చాం. కానీ ఈరోజు నుంచి మొదటి అధ్యాయము మొదటి వచనం నుండి దేవుడు మనకిచ్చిన ప్రతి వచనాన్ని కూడా మనం ధ్యానం చేద్దాం. పరమగీతం మొదటి అధ్యాయము మొదటి వచనము నుండి మనము ధ్యానం చేద్దాం. ఒకసారి ఆగమా చదువుతాను. అయితే ప్రియులరా, అందరూ జాగ్రత్త వినండి. ఈ పరమగీతం రచించిన రచయిత ఎవరు అని మనం ఆలోచన చేస్తే సొలొమోను దీన్ని రచించాడు. 1వ అధ్యాయము 1వ వచనములో మనము చూస్తూ ఉన్నాం. అయితే సొలొమోను చెప్పడానికి, సొలొమోను అనే పేరుకు అర్థం ఏమిటంటే సమాధానకరుడు అని దాని అర్థం. ఎందుకు సమాధానకరుడు అనే పేరు ఆయనకు వచ్చిందంటే, ఆ సొలొమోను ఎప్పుడైతే రాజుగా ఎన్నిక అయ్యాడో, ఎప్పుడైతే రాజుగా ఆయన పట్టాభిషేకం పొందుకున్నాడో, ఆ సింహాసనం మీద ఎప్పుడైతే ఆసీనుడయ్యాడో, దానికి ముందుగా సొలొమోను ఒక మంచి ప్రార్థన చేశాడు. అందరూ జాగ్రత్తగా ఆలకిద్దాం. చూడండి, మనం చేసే ప్రార్థనకి, సొలొమోను చేసే ప్రార్థనకి చాలా వ్యత్యాసము ఉంది. ఉదాహరణకు, నేను ప్రార్థన చేశాను అనుకోండి. ఏమని ప్రార్థన చేస్తాను? ప్రభువా, నేను అనేక మీటింగ్లు వెళ్ళడానికి నాకు కారు కావాలి ప్రభువా అని నేను అంటాను. మీరు ప్రార్థన చేస్తే ఏమంటారు? మా పిల్లలకు మంచి భవిష్యత్తు కావాలి ప్రభువా అంటారు. చూడండి, ఒక్కొక్కరు వారి అవసరతను బట్టి, వారికి ఏదైతే అవసరం ఉందో దానిని బట్టి ప్రార్థనలు మనం చేస్తుంటాం. కానీ సొలొమోను ఆ విధంగా ప్రార్థన చేయలేదు. చెప్తున్నప్పుడు మాట ఎలా వస్తుందో, స్పష్టంగా వస్తుందా, అది బేస్ చూసి నువ్వు అక్కడ చేయాలన్నమాట. దయచేసి జాగ్రత్తగా గమనించాలి. సొలొమోను చేసే ప్రార్థన అది చాలా ప్రత్యేకమైనది. ఆ ప్రార్థన కూడా దేవునికి చాలా నచ్చింది. ఏమిటి అంటే, ఏం ప్రార్థన చేశాడో తెలుసా? ప్రభువా, నేను విస్తారమైన ప్రజలను పరిపాలించడానికి నాకు జ్ఞానం కావాలి అని ప్రార్థన చేశాడు. నిజంగా ఆ ప్రార్థనకు దేవునికి కూడా ఆశ్చర్యం కలిగింది. ఎందుకో తెలుసా? ఎవరైనా సరే మాకు ఆస్తి కావాలి, ఎవరైనా సరే మాకు మేడలు కావాలి, ఎవరైనా సరే మాకు వెండి బంగారాలు కావాలి అని ప్రార్థన చేస్తారు. కానీ సొలొమోను, నువ్వు చేసే ప్రార్థన నాకు చాలా నచ్చింది. ఎందుకు అని అడిగితే, నీవు ఈ ప్రజలను పరిపాలించడానికి జ్ఞానము కావాలని ప్రార్థన చేశావు. శత్రువులు ప్రాణం కావాలని ప్రార్థన చేయలేదు. ధన ఘనతలు కావాలని ప్రార్థన చేయలేదు. వెండి బంగారములు కావాలని ప్రార్థన చేయలేదు.
నువ్వు చేసే ప్రార్థన ఏమిటంటే జ్ఞానం కావాలని ప్రార్థన చేస్తావు. నీ ప్రార్థన నాకు చాలా నచ్చింది. నువ్వు చేసిన ప్రార్థనకు బదులు నేను నీకు జ్ఞానం ఇస్తాను, జ్ఞానంతో పాటు ధన ఘనతలు కూడా నీకు ఇస్తాను. హల్లెలూయా. కాబట్టి ఆ ప్రార్థన ఎవరికి నచ్చింది? దేవునికి నచ్చింది. అది మనం కూడా ఎప్పుడైనా, ప్రభువా నేను ఆత్మీయంగా ఎదగాలంది ప్రభువా, నాకు సహాయం చేయ ప్రభువా, నాకు ప్రార్థన చేసే వరం కావాలి, నాకు భాషలు మాట్లాడే వరం కావాలి, నాకు స్వస్థత వరం కావాలి. ఈ రకమైన ప్రార్థన మనం ఎప్పుడైనా చేసామా? మనం ఎన్నో రకాలైన ప్రార్థనలు మనం చేస్తుంటాం. కానీ దేవునికి నచ్చిన ప్రార్థన ఎవరు చేసిన ప్రార్థన? అదే సొలొమోను చేసిన ప్రార్థన. కాబట్టి ఆ సొలొమోను చేసిన ప్రార్థన బట్టి దేవుడు సొలొమోనుకి ఏమిచ్చాడంటే జ్ఞానం ఇచ్చాడు. ఆ జ్ఞానం ఇచ్చిన కారణం బట్టి సొలొమోను 3 పుస్తకాలు రచించాడు. ఒకటి సామెతలు, రెండవది ప్రసంగి, మూడవది పరమగీతం. ఈ 3 పుస్తకాలు కూడా మానవ జీవితానికి ఎంతో జ్ఞానాన్ని కలిగిస్తాయి, మానవ జీవితానికి ఎంతో ఉత్తేజాన్ని కలిగిస్తాయి, మానవ జీవితానికి ఆలోచింపజేస్తాయి. మనము లోకములో ఎలా బ్రతకాలి, ఎదుటివారి దగ్గర ఎలా ఉండాలి, మనం ఎలా జీవిస్తే దేవుణ్ణి చేరుకుంటాం అనే విషయాలు, అనే సంగతులు ఈ 3 పుస్తకాల్లో కూడా సొలొమోను దేవుడిచ్చిన జ్ఞానం చేత చక్కగా రాశాడు. అయితే ప్రియులారా, ఈ పరమగీతం చాలా పవిత్రమైన పుస్తకం. సర్వసాధారణంగా కొన్ని పదాలు, కొంతమంది ఆ పదాలు చదవడానికి అసభ్యంగా ఉన్నాయని, కొన్ని పదాలు బూతుగా కనిపిస్తున్నాయని కొంతమంది పరమగీతాన్ని ప్రకటించడం కానీ, పరమగీతాన్ని ధ్యానించడం కానీ, పరమగీతాన్ని ప్రసంగించడం కానీ కొంతమంది చేయరు. కానీ ఒకవేళ మనం ఆలోచన చేస్తే, అందరూ ఆలోచన చేద్దాం, మనం ఆలోచన చేస్తే ఒకవేళ అదే బూతు పుస్తకం అనుకో, ఒకవేళ పరమగీతములో తప్పులు ఉన్నాయనుకో, పరిశుద్ధాత్మ దేవుడు ఈ గ్రంథములో, ఈ పుస్తకాన్ని మరి ఇమిడిస్తాడా? పరిశుద్ధ గ్రంథములో ఈ పుస్తకాన్ని అమరుస్తాడా? చేయడు. ఎందుకంటే అందులో అపార్థాలు ఉన్నాయి కాబట్టి. కానీ మనం అర్థం చేసుకోవడం కొన్నిసార్లు అపార్థం చేసుకుంటాం. కానీ దేవుడు రాయించిన ఈ పరమగీతం చాలా పవిత్రమైనది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అందులో ఉండే ప్రతి పదము కూడా, ప్రతి అక్షరము కూడా మన ఆత్మీయ జీవితానికి ఎంతో లోతైన సత్యములు ఉన్నాయి. కాబట్టి దయచేసి బాగా గమనించండి. ఈ పరమగీతం వ్రాసిన కాలం క్రీస్తు పూర్వం 965 సంవత్సరంలో ఈ పుస్తకాన్ని సొలొమోను రచించాడు. ఎప్పుడు? క్రీస్తు పూర్వం 965 సంవత్సరంలో సొలొమోను ఈ పుస్తకాన్ని రచించాడు. ఈ పుస్తకములో 8 అధ్యాయాలు ఉన్నాయి. ఈ పుస్తకములో 8 అధ్యాయాలు ఉన్నాయి. ఈ పుస్తకములో మొదటి అధ్యాయం మొదలుకొని వచనాలన్నీ కూడా మనం లెక్కిస్తే సుమారుగా 115 వచనాలు ఈ గ్రంథములో ఉన్నాయి. ఎన్ని వచనములు? 115 వచనాలు ఉన్నాయి. కాబట్టి ప్రతి అక్షరం, ప్రతి పదము చాలా లోతైన సత్యాలతో ఇమర్చబడి ఉన్నాయి. ఇందులో ఉన్న ప్రతి మాట మనము అర్థం చేసుకోవడానికి మనకు ఆత్మీయ అర్థం కావాలి. మనం అర్థం చేసుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుని సహాయం మనకు కావాలి. పరమగీతం అర్థం చేసుకోవడానికి మన జ్ఞానం సరిపోదు. మనకున్న విద్య అయినా, మనకున్న చదువు అయినా, మనకున్న తెలివితేటలైనా, మనకున్న మేధాశక్తి అయినా, ఇవి ఏమి కూడా సరిపోవు.
కానీ పరమగీతంలో ఉండే విషయాలు మనకు అర్థం కావాలంటే పరిశుద్ధాత్మ దేవుని సహాయం మనకు కావాలి. అది ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుని సహాయం మనం కోరుకుంటామో, ఆ పరిశుద్ధాత్మ దేవుని సహాయం ద్వారా ప్రతి అక్షరం, ప్రతి పదము మనకు చక్కగా విపులంగా అర్థమయ్యే జ్ఞానాన్ని దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి దయచేసి ఈరోజు మొదటి అధ్యాయము మొదటి వచనాన్ని, రెండవ వచనాన్ని మనం చదువుకుందాం. సొలొమోను రచించిన పరమగీతము. నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకొనును గాక, నీ ప్రేమ ద్రాక్షారసము కన్నా మధురము. అందరూ జాగ్రత్తగా వినండి. మొదటి అధ్యాయము మొదటి వచనాన్ని చూస్తే ఈ పరమగీతము అనే పుస్తకాన్ని ఎవరు రచించారు? సొలొమోనే రచించాడు. కాబట్టి సొలొమోను రచించాడని చాలా వివరంగా మనం తెలుసుకున్నాం. ఆ వచనం బట్టి మనకు సొలొమోనే రచించాడని మనకు అర్థమైంది. సొలొమోను రచించడానికి, సొలొమోను మాట్లాడడానికి, సొలొమోను ఇజ్రాయెల్ను పరిపాలించడానికి ఈ జ్ఞానం ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. అది కాబట్టి ఆ విధంగా మనం కూడా ఈ లోకములో చాలా తెలివిగా జీవించాలంటే, చాలా పరిశుద్ధంగా జీవించాలంటే, చాలా పవిత్రంగా జీవించాలంటే మనకు కూడా జ్ఞానము ఎవరివ్వాలి? దేవుడే ఇవ్వాలి. హల్లెలూయా. చాలా సంతోషం, మీకు చాలా చక్కగా అర్థమైంది. ఇప్పుడు అదే మొదటి అధ్యాయము రెండవ వచనాన్ని మనం చూస్తే అక్కడ ప్రారంభంలో ఏమంటాడంటే, నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకొనును గాక అని చెప్పాడు. దయచేసి ఈ మాటలు కొంచెం లోతుగా ఉంటాయి. దీన్ని మనం అపార్థం చేసుకోకుండా మనం ఆత్మీయంగా అర్థం చేసుకుందాం. సంఘములో ఉండే విశ్వాసులు ఆధ్యాత్మిక జీవితంలో ఎదగాలంటే ఆత్మీయ బోధ కావాలి. చెప్పండి. కాబట్టి ప్రతి వాక్యాన్ని, ప్రతి ప్రసంగాన్ని, ప్రతి లేఖనాన్ని మనం 3 విధాలుగా ధ్యానం చేయొచ్చు. 1 అక్షరార్థంగా, 2 చరిత్రాత్మకంగా, 3 ఆత్మీయంగా. అయితే సంఘం ఆత్మీయంగా ఎదగాలంటే ఏ బోధ కావాలి? ఆత్మీయ బోధ కావాలి. అక్షరార్థంగా బోధించే బోధ కాదు, చరిత్రాత్మకంగా బోధించే బోధ కాదు. సంఘం ఆత్మీయంగా ఎదగాలంటే ఆత్మీయ బోధ కావాలి. ఆ ఆత్మీయ బోధే మనను ఆలోచింపచేస్తుంది. కాబట్టి ఈ రాత్రికాల సమయమందు మన ఆత్మీయ బోధలో చక్కగా దేవుడు బోధిస్తున్నాడు. కాబట్టి ప్రతి వారి కూడా మనస్సు పెట్టి దేవుని వాక్యాన్ని మనందరం కూడా ఆలకించదుముగాక. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు మనం ధ్యానించబోతున్న ఈ మాట ఏమిటంటే, ఈ పరమగీతం మొదటి అధ్యాయము 2వ వచనాన్ని మనం చూస్తే ఇక్కడ షూలమతి మాట్లాడుతూ ఉంది. షూలమతి అనే పేరుకు అర్థం ఏమిటంటే పరిపూర్ణురాలు అని దాని అర్థం. షూలమతి అనే పేరుకు అర్థం ఏమిటంటే పరిపూర్ణురాలు అని దాని అర్థం. ఈమె షూనేం పట్టణానికి సంబంధించింది. చాలామంది ఆ పేరు పిలవడానికి కారణం ఏమిటంటే ఆమె షూనేం పట్టణానికి సంబంధించిన వ్యక్తి, షూనేం ప్రాంతంలో జీవించిన వ్యక్తి, షూనేం ప్రాంతంలో బ్రతికిన వ్యక్తి. కాబట్టి ఆ ప్రాంతాన్ని బట్టి ఈమెకున్న పేరేమిటంటే షూలమతి. షూలమతి అనే పేరుకు అర్థం ఏమిటంటే పరిపూర్ణురాలు అని దాని అర్థం. హల్లెలూయా. అయితే షూలమతి ఈ 2వ వచనంలో ఏమంటుందంటే, నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకొనును గాక. దయచేసి బాగా గమనించండి. మనమందరం జాగ్రత్తగా ఆలోచిస్తే ఎక్కువగా ఈ పుస్తకములో కనిపించే వ్యక్తులు ఎవరంటే ప్రియుడు, ప్రియురాలు. ప్రియుడంటే ఎవరు గుర్తు రావాలి? యేసుక్రీస్తు ప్రభుల వారు మనకు గుర్తు రావాలి. ప్రియురాలు అంటే మన సంఘము మనకు గుర్తు రావాలి. అంటే ఈ మాటలు బట్టి
దేవుడు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడు, దేవుడు ఎంతగా నన్ను అభివృద్ధి పరుస్తున్నాడు, తన ప్రేమను ఎంతగా నా పైన చూపిస్తున్నాడు అనే విషయాన్ని జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి. అయితే ఇక్కడ చెప్తున్న మాట ఏమిటంటే, అతడు నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకొనును గాక అని చెప్పింది. దయచేసి బాగా గమనించండి. ఇక్కడ జాగ్రత్తగా పరిశీలన చేస్తే పిల్లల ముద్దు అనేది మనం తప్పుగా అర్థం చేసుకోకూడదు. ఒకసారి మిమ్మల్ని ఆలోచింప చేస్తాను చూడండి. ఒక సంవత్సరం అబ్బాయి చాలా తెల్లగా ఉన్నాడు, చాలా బుజ్జిగా ఉన్నాడు, మంచి మంచి చేతులు, మంచి మంచి కాళ్ళు, మంచి మంచి కళ్ళు, మంచి మంచి ముఖము, చూడడానికి చాలా అందంగా ఉన్నాడు. చూడగానే ఎత్తుకోవాలనిపిస్తుంది, చూడగానే పట్టుకోవాలనిపిస్తుంది, చూడగానే ఏమండి ఆ బిడ్డను మనం తీసుకోవాలనిపిస్తుంది. అలాంటి అందమైన బిడ్డ నీ దగ్గరికి వచ్చినప్పుడు, ఆ బిడ్డను చూసినప్పుడు నీకు చాలా ప్రేమ అనేది కలిగింది. ఆ ప్రేమ కలిగినప్పుడు ఆ బాబు నువ్వు ఎత్తుకున్నప్పుడు నువ్వేం చేస్తావు? ఎస్, బాగా చెప్పారు. ఏం చెప్తాం? చెప్పండి. ఆ బాబును మనం ఎత్తుకున్నప్పుడు ఏం చేస్తాం? ముద్దు. అంటే ఆ బాబు మీద మనకొచ్చిన ప్రేమను దేనితో తెలియజేస్తాం? ముద్దు ద్వారా ప్రేమను తెలియజేస్తాం. హల్లెలూయా. కాబట్టి ముద్దులో ఏముందంటే ప్రేమ ఉంది. కాబట్టి ఎవరి ప్రేమ అంటే ఇది దేవుని ప్రేమ. చెప్పండి. కాబట్టి బైబిల్ చూడక్కర్లేదు, కానీ యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం మనం చూస్తే దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అని మనం చూస్తున్నాం. దేవుడు లోకమును ప్రేమించాడంటే లోకమంటే చెట్లని కాదు, లోకమంటే భూమి అని కాదు, లోకమంటే సముద్రము అని కాదు, లోకమంటే ఆకాశము భూమి అని కాదు, లోకమంటే మనుషులు అని దాని అర్థం. హల్లెలూయా. లోకమంటే ఎవరు? మనుషులు. ఎందుకంటే లోకములో మనమున్నాం, మనను దేవుడు ప్రేమిస్తున్నాడు. ఒకప్పుడు మనం పాపులమైన, మనము దూరస్తులమైన, దేవునికి మనము దూరం అయిపోయిన అలాంటి మనలను దేవుడు ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తున్నాడు. కాబట్టి దేవుని ప్రేమ చాలా గొప్పది, దేవుని ప్రేమ చాలా శ్రేష్టమైనది, దేవుని ప్రేమ చాలా మంచిది. అటువంటి ప్రేమ చేత దేవుడు మనలను ప్రేమిస్తున్నాడు. కాబట్టి ముద్దులో ఏముందని నేర్చుకున్నాం. కాబట్టి తప్పుగా మనం అనుకోకూడదు. ఈ మాటల ద్వారా, ఈ వాక్యాల ద్వారా కొన్ని సత్యాలు మనం నేర్చుకుందాం. బైబిల్లో చాలా ముద్దులు ఉన్నాయి. అయితే మీకు కొన్ని రకాలైన ముద్దులు చూపిస్తాను. ఆ ముద్దుల ద్వారా ఏం జరిగిందో కొన్ని రకాల ద్వారా, ముద్దుల ద్వారా మీకు చూపిస్తాను. త్వరగా మనం చదువుకుందాం. ముద్దులో ఏముందని తెలుసుకున్నాం. ప్రేమ. అసలైన ప్రేమ ఎవరిది? దేవుని ప్రేమే చాలా గొప్పది. కాబట్టి మనుషుల ప్రేమ కంటే, మానవుల ప్రేమ కంటే, భార్యాభర్తల ప్రేమ కంటే, స్నేహితుల ప్రేమ కంటే, అన్నదమ్ముల ప్రేమ కంటే, అక్క చెల్లి ప్రేమ కంటే, ఈ లోకంలో ఉండే అందరి ప్రేమ కంటే చాలా గొప్ప ప్రేమ దేవుని ప్రేమ. హల్లెలూయా. ఎందుకంటే దేవుని ప్రేమలో స్వార్థం లేదు, దేవుని ప్రేమలో వ్యత్యాసం లేదు, దేవుని ప్రేమలో తారతమ్యాలు లేవు, దేవుని ప్రేమలో ఎటువంటి కూడా దోషము లేదు. అటువంటి శ్రేష్టమైన ప్రేమ చేత దేవుడు మనందరినీ ప్రేమిస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి అందరి ప్రేమ కంటే ఎవరి ప్రేమ గొప్పది? దేవుని ప్రేమ గొప్పది. ఎందుకంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు అని చెప్తే, దేవుడు మనల్ని ప్రేమించాడు అనడానికి కారణం ఏమిటంటే తన ప్రాణాన్ని మన కోసం ధారపోసాడు, తన ప్రాణాన్ని మన కోసం అర్పించాడు. ప్రాణము నిర్వచనం రక్తము, రక్తానికి నిర్వచనం ప్రాణము. కాబట్టి అటువంటి గొప్ప దేవుడు యేసుక్రీస్తు ప్రభు అయి ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అయితే బైబిల్లో చెప్పాలంటే చాలా ముద్దులు ఉన్నాయి. అవన్నీ ధ్యానం చేస్తే మనకు సమయం చాలదు. అయితే కొన్ని రకాలైన ముద్దులు మీకు చూపించి నా సమయం నేను ముగిస్తాను.
మొట్టమొదటి ముద్దు ఏమిటో మనం చూద్దాం. ముద్దు అనేది తప్పుగా అనుకోకండి, ముద్దు అనేది అసహ్యంగా అనుకోవద్దండి. ముద్దులో ఏమి దాగి ఉందంటే ప్రేమ ఉంది. ఆ ప్రేమ ఎవరి ప్రేమ అనుకోవాలి? అది చెప్పాలి, ఎవరి ప్రేమ అనుకోవాలి? లోకములో ఎన్నో రకాలైన ప్రేమలు చూస్తున్నాం. ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమించినప్పుడు ఆ అమ్మాయి వివాహానికి ఇష్టపడకపోతే ఏం చేస్తున్నాడో తెలుసా? నాకు చెందుంది, ఈ అమ్మాయి ఎవరికి చెందకూడదని చెప్పి యాసిడ్ తీసుకొచ్చి ముఖం మీద పోసేస్తున్నాడు, లేకపోతే చాకుతో పీక తీసేస్తున్నాడు. రకరకాల భయంకరమైన ఏమండి ఆత్మహత్యలు జరిగిస్తున్నారు. గల కారణం ఏంటంటే దేవుని ప్రేమ లోకములో ఉండే ప్రేమ లాంటిది కాదు. దేవుని ప్రేమ ప్రాణం పెట్టేదే కానీ ప్రాణం తీసేది కాదు. హల్లెలూయా, దేవుని స్తోత్రం, హల్లెలూయా. అటువంటి శ్రేష్టమైన ప్రేమ చేత దేవుడు మనందరినీ కూడా ప్రేమిస్తున్నందుకు మహిమ ఘనత ప్రభావములు దేవునికే చెందునుగాక. ఇప్పుడు మనం చదువుకుందాం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి మార్కు సువార్త 14వ అధ్యాయము 44వ వచనాన్ని మనం చదువుకుందాం త్వరగా. మార్కు సువార్త 14వ అధ్యాయము 44వ వచనాన్ని చదువుకుందామా? ఆయనను అప్పగించువాడు నేనెవరిని ముద్దు పెట్టుకొందునో ఆయనే యేసు, ఆయనను పట్టుకొని భద్రముగా కొనుపోవడని వారికి గుర్తు చెప్పియుండెను. అందరూ వినండి, చూడండి. ఈ మార్కు సువార్త 14వ అధ్యాయము 44వ వచనాన్ని మనం చూస్తే ఎవరంటే యూదా ఇస్కరియోతు. చెప్పండి, ఇస్కరియోతు యూదా. ఈ యూదా అనే వ్యక్తి 30 వెండి నాణెములకు యేసు ప్రభుల వారిని అమ్మేశాడు. అమ్మేసిన తర్వాత వారికి ఏం చెప్తున్నాడంటే ఆ ప్రధాన యాజకులకి, ఆ ప్రధాన పెద్దలకి ఏం చెప్తున్నాడంటే, ఇదిగో నేను నా వెంకటకథలు రండి, నన్ను వెంబడించండి, నేను ఎవరినైతే ముద్దు పెట్టుకుంటానో ఆయనే యేసు, ఆయన బంధించి మీరు తీసుకొని వెళ్ళండి అని చెప్పి ఏం చేశాడంటే ఇస్కరియోతు యూదా యేసును ముద్దు పెట్టుకొని వారికి ఏం చేశాడు? అప్పగించాడు. అంటే ఇది అప్పగించే ముద్దు. చెప్పండి, చెప్పాలా? ఈ ముద్దు ఏ ముద్దు? ఇది అప్పగించే ముద్దు. ఈ రోజున చూడండి, అంటే యేసు ప్రభుని యూదా ముద్దు పెట్టాడు అంటే అర్థం ఏంటంటే చూసిన వాళ్ళందరూ ఏమనుకున్నారు? దేవుడంటే ఎంత ప్రేమ, ఓహో దేవుడంటే ఎంత అభిమానము, దేవుడంటే ఎంత జాలి. ఎందుకంటే అమంతగా వచ్చి కౌగిలించుకొని ఏం చేశాడు? యేసుని ముద్దు పెట్టేశాడు. కాబట్టి అలాగే మేము అనుకుంటాం, అబ్బా ఇక్కడ అంత చక్కగా ఆరాధన చేస్తున్నారు, ఎంత చక్కగా ప్రార్థన చేస్తున్నారు, ఎంత చక్కగా దేవుని కొనియాడుతున్నారు, ఎంత చక్కగా దేవుని సేవిస్తున్నారు, మా బిడ్డలకు మా పిల్లలకు దేవుడంటే ఎంతో పిచ్చి ప్రేమ అని నేను అనుకుంటాను. యేసు ప్రభు ఏమంటాడు తెలుసా? ఓరే వాళ్ళ సంగతి నీకు తెలీదురా అంటాడు. కాబట్టి వాళ్ళు అక్కడక్కడ నన్ను అప్పగించేస్తున్నారా. కొంతమంది సీరియల్కి అప్పచెప్పేస్తున్నారు, కొంతమంది సినిమాలకు అప్పచెప్పేస్తున్నారు, కొంతమంది కొన్ని చెడు అలవాట్లకు అప్పగించేస్తున్నారు అని దేవుడు ఏమండి చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక దగ్గర ఉపవాస ప్రార్థన అవుతుంటే ఒక ఆమె ఎక్కి వెక్కి వెయిట్ చేస్తుందట. పాస్టర్ గారు అనుకున్నారట, ఓహో నేను చెప్పిన వాక్యం బాగా పనిచేసింది, హృదయాన్ని కదిలించేసింది, మనస్సును కదిలించేసింది, బండబారిన హృదయాన్ని దేవుడు బద్దలు కొట్టేశాడు అని అనుకుంటున్నాడు. ఎవరు? పాస్టర్ గారా? చెప్పండి, ఎవరు? అలాంటూ అడిగారట లాస్ట్లో, అమ్మ నువ్వు ఇందాక ప్రార్థనలో వెక్కి వేడ్చావు కదా, నిజంగా నేను చాలా సంతోషించాను, నిజంగా చెప్పిన వాక్యం నీళ్ళు పనిచేసింది అనుకున్నానంటే, అది కాదండి అయ్యగారు, కార్తీక దీపంలో ఆ డాక్టర్ బాబు ఆమె దూరం అయిపోయారండి, వాళ్ళిద్దరూ కలవాలని నేను వెక్కి ఏడ్చి ప్రార్థన చేశానని అంటుందట ఆవిడ. చూసారండి, అంటే సీరియల్ అంటే ఆవిడకి ఎంత పిచ్చో చూడండి. అంటే సీరియల్కి ఏం చేసింది ఆవిడ? అప్పగించేసింది. కాబట్టి దేవుని ప్రజలారా,
అలాగే కొన్ని మనకిష్టమైన వాటి దగ్గర మనం యేసుని ఏం చేస్తున్నాం? అప్పగించేస్తున్నాం. కాబట్టి ఈ రాత్రి దేవుని సత్యాన్ని, దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా మనం పరిశీలన చేద్దాం. ఇస్కరియోతు యూదా చెప్పాలంటే 3.5 సంవత్సరాలు యేసుతో కూడా ఉన్నాడు. 3.5 సంవత్సరాలు యేసుతో కూడా జీవించాడు. యేసు పెట్టిన రొట్టెలు తిన్నాడు, యేసుతో కూడా బ్రతికాడు, యేసు చేసిన అద్భుతాలు చూశాడు, యేసుతో పాటు నిద్రపోయాడు, యేసుతో పాటు ప్రయాణం చేశాడు, యేసుతో పాటు జీవించాడు. 3.5 సంవత్సరాలు యేసుతోనే ఉన్నాడు. ఎవరు? యోధ. చివరికి ఏం చేశాడంటే ముద్దు పెట్టి శత్రువులకి అప్పగించేశాడు. ప్రియా తల్లి, నా ప్రియమైన వాళ్ళరా, ఈ అప్పగించే ముద్దు ద్వారా ఈరోజు మనం యేసయ్యను ఎక్కడ అప్పగించేస్తున్నాం? మనకిష్టమైన వాటి దగ్గర ప్రభుని అప్పగించేస్తున్నామా? మన కోరికల కోసం యేసయ్యను అప్పగించేస్తున్నామా? మనకున్న అలవాట్లు విడిచిపెట్టలేక వాటి వద్ద దేవుని అప్పగించేస్తున్నామా? ఒక్కసారి మనం ఆలోచన చేద్దాం. ఎందుకంటే బాగా గమనించండి, వీళ్ళ అర్థం చేసుకుందాం. ఒక శిల్పకారి ఒక అందమైన విగ్రహాన్ని చెక్కాలంటే ఆ శిల్పి ఏం చేస్తాడంటే ఆ సుత్తు పెట్టి ఉలి పెట్టి ఏం చేస్తాడంటే దాన్ని చెక్కుతూ ఉంటాడు. కాబట్టి శిల్పి చెక్కినప్పుడు ఈ రాయి ఒకవేళ ఆ భరించినప్పుడు అందమైన రూపం అనేది అందులో నుండి వస్తుంది. ఒకవేళ ఆ దెబ్బలు తట్టుకోలేక నన్ను చెక్కొద్దు, నన్ను కొట్టొద్దు అని అంటే అందులోంచి ఒక అందమైన రూపం వచ్చే అవకాశము లేదు. హల్లెలూయా. అదే రీతిగా సుత్తె అనేది దేవుని వాక్యానికి సూచనగా ఉంది. చూడండి, సుత్తుతో కొట్టినప్పుడు చాలా దెబ్బలు పడతాయి, సుత్తుతో కొట్టినప్పుడు చాలా నొప్పి అనిపిస్తుంది. అయినా సరే మనం ఓర్చుకొని, మనము తట్టుకొని, మనం సరిచేయబడితే ఒక అందమైన పాత్రగా దేవుని కొరకు వాడబడుదుము గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మొదటి రకపు ముద్దు ఏ ముద్దు? ఇది అప్పగించే ముద్దు చూసాం. రెండవది మనం చూద్దాం త్వరగా, ఇంకా చాలా ఉన్నాయి, త్వరగా మనం వెళ్దాం. చూద్దాం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో రూతు గ్రంథం 1వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందాం. వారు ఎలుగెత్తి ఏడవగా వార్ప తన అత్తను ముద్దు పెట్టుకొనును. రూతు ఆమెను చాలమ్మా దయచేసి ప్రియులరా, ఈ రూతు గ్రంథం 1వ అధ్యాయము 14వ వచనం మనం చూస్తే అందరూ జాగ్రత్తగా వినండి. ఇక్కడ నయోమి ఉంది, పెద్ద కోడలు వార్ప. బాగా గమనించండి. అయితే అత్త అయిన నయోమి ఏమందో తెలుసా? అమ్మ, నేను మరి ప్రాంతాన్ని విడిచిపెట్టి బెత్లెహేముకి వెళ్ళిపోతున్నాను, మీరు నాతో వస్తే అది మీ ఇష్టమే, లేదు మీ ప్రాంతంలో మోయాబు దేశం ఉండిపోయినా అది మీ ఇష్టమే అని వారి ఇష్టానికి అప్పగించినప్పుడు వెంటనే వార్ప వచ్చి ఏం చేస్తుందంటే అత్తను ముద్దు పెట్టుకుందట, నయోమిని ముద్దు పెట్టుకుందట. ఎవరు? వార్ప, పెద్ద కోడలు. ముద్దు పెట్టుకుని ఏం చేస్తుందంటే అత్తను విడిచిపెట్టేసింది. అంటే అర్థం ఏంటంటే విడిచిపెట్టే ముద్దు ఇది. చెప్పండి, చెప్పాలి. ఏ ముద్దు ఇది? విడిచిపెట్టే ముద్దు. కాబట్టి చెప్పాలంటే తనతో పాటు బెత్లెహేముకి వెళ్ళాలి, నయోమితో పాటు బెత్లెహేములో జీవించాలి. సుమారుగా వారు మోయాబు దేశములో కొంతకాలం అత్తవారి ఇంట్లో ఆమె ఉంది, కొంతకాలం జీవనం సాగించింది. కొంతకాలం జీవనం సాగించిన తర్వాత ఏమండి అత్తను ఏం చేసిందంటే ముద్దు పెట్టుకొని ఆమెను విడిచిపెట్టేసింది. ఇదే ముద్దు? ఇది విడిచిపెట్టే ముద్దు. చెప్పండి, ఏంటి ముద్దు? విడిచిపెట్టే ముద్దు. అంటే ఈ రోజున చాలామంది కష్టాలు వచ్చినప్పుడు, చాలామంది అనారోగ్యాలు వచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తున్నారు? విడిచిపెట్టేస్తున్నారు. ఎక్కడికో వెళ్ళక్కర్లేదు. సాడపేటలో ఉన్న దుర్గమ్మ మన సంఘానికి వచ్చిన ఆమె, ఎందుకంటే నేను కాపరిగా నాకు అంతా బాగా తెలుసు. చాలాసార్లు వెళ్ళి ప్రార్థన చేశాం, చాలాసార్లు వెళ్ళి ఆమెను దర్శించాం. కానీ ఈ మధ్య కాలంలో ఏం చేసిందంటే ఎవరో చెప్పిన కారణం బట్టి, అమ్మా ఒకప్పుడు నువ్వు పూజించిన అవే ఆ దేవతలే నేను పూజించమంటున్నాయి అని చెప్పగానే అవన్నీ కూడా తీసుకొచ్చి
మళ్ళీ ఇంట్లో ఆమె పూజలు చేయడం ప్రారంభించింది. ఈ విషయం తెలియగానే వెంటనే మేము వెళ్ళిన తర్వాత, ఏంటమ్మా బాప్తిజం తీసుకున్నావు, రక్షణ పొందుకున్నావు, ఏంటంటే ఇక నా కోసం మీరు ప్రార్థన చేయొద్దండి, ఇక నన్ను రమ్మని చెప్పొద్దండి, నేను ఇక మీదట యేసు ప్రభుని విడిచిపెట్టేస్తున్నాను అని ఆమె యేసు ప్రభుని ఏం చేసింది? విడిచిపెట్టేసింది. అర్థమైందండి? పరిస్థితులు బాగులేదని, అనారోగ్యము ఉందో అని, కష్టము ఉందో అని ఏం చేసిందంటే యేసు ప్రభుని విడిచిపెట్టేసింది. పిల్లరా, దయచేసి అలా ఉండకూడదు. మనము చనిపోయినంత వరకు, ఎందుకంటే చూడండి, రోగం అనేది ఎవరికి రాదు, చావు అనేది ఎవరికి రాదు. మనము క్రైస్తవులుగా ఉన్నా చావు తప్పదు, అన్యులుగా ఉన్నా చావు తప్పదు, ముస్లిమ్స్గా ఉన్నా చావు తప్పదు, ఎక్కడున్నా సరే చావు అనేది తప్పదు. చూడండి, బీపీ, షుగర్, థైరాయిడ్, గ్యాస్ట్రిక్, క్యాన్సర్ వచ్చినా చావు తప్పదు. అలాగని చెప్పి నాకు ఏ జబ్బు లేదండి అని వ్యక్తి ఉండిపోతాడా? ఆ వ్యక్తికి కూడా చావు తప్పదు. కాబట్టి చావు కోసం మనం భయపడకూడదు. ఎన్ని వచ్చినా, ఎన్ని సంభవించినా, మనము కంఠంలో ప్రాణం పోయినంత వరకు మనం క్రీస్తులోనే నిలబడాలి. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి వార్పలాగా కష్టం రాగానే, వార్పలాగా శ్రమ రాగానే, వార్పలాగా అవమానం రాగానే ఎంతోమంది యేసును విడిచిపెట్టిన వారు చాలామంది ఉన్నారు. మీకు మాట చెప్తున్నాను, ఎలాంటి పరిస్థితి వచ్చినా ఎప్పుడు కూడా మీ కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు యేసును మాత్రం మీరు విడిచి పెట్టొద్దు. ఎందుకంటే పరలోకం కావాలంటే, స్వర్గములో ప్రవేశించాలంటే, ఆ మోక్షములో, ఆ వైకుంఠములో ప్రవేశించాలంటే యేసు మాత్రమే మార్గమై ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి గొప్ప దేవుడను మనం అనుసరిస్తున్నాం కాబట్టి ఈ కష్టాలు బట్టి, ఈ బాధలు బట్టి, ఈ హింసలు బట్టి మనం యేసును వదిలిస్తే మనము నిత్య నరకంలోకి వెళ్ళి యుగ యుగాలు కూడా కాలవలసి ఉంటుంది. దయచేసి అందరం జాగ్రత్తగా గమనించవలసిన విషయం. కాబట్టి వార్ప ముద్దు పెట్టుకొని ఏం చేసింది? విడిచిపెట్టేసింది. చెప్పండి, ఏం చేసింది? విడిచిపెట్టేసింది. ముద్దు పెట్టగానే ఆ మోయిబులు అనుకున్నారు, అబ్బా ఎంత ప్రేమ అండి, ఎంత ప్రేమ, ఎంత జాలి. నిజంగా నయోమి అంటే వార్పకి ఎంత ప్రేమ, నయోమి అంటే వార్పకు చాలా అభిమానం, వార్పకి చాలా దయ అనుకున్నారు అందరూ. కానీ చివరికి ఏం చేసింది? విడిచిపెట్టేసింది. కాబట్టి ప్రియులరా, దయచేసి జాగ్రత్తగా గమనించాలి. కాబట్టి మనము విడిచిపెట్టేవారిగా ఉండకూడదు. కానీ మనం ఎలాగా ఉండాలంటే చూద్దాం. యోబు గ్రంథం 1వ అధ్యాయము 21, 22 చదువుకుందాం. నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరనే వచ్చి తిని, దిగంబరగానే అక్కడికి తిరిగి వెళ్ళేదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను. యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇక్కడ యోబు అంటున్నాడు. చూడండి, చెప్పాలంటే యోబుకు వచ్చిన కష్టము ఈ భూమి మీద ఎవ్వరికీ రాలేదు. ఎలా అని చెప్తారా? అందరూ జాగ్రత్త వినండి. ఏమొచ్చిందో తెలుసా? యోబుకి 7 మంది కుమారులు, 3 కుమార్తెలు, అంటే 10 మంది సంతానం. ఈ 10 మంది కూడా ఏం జరిగిందో తెలుసా? ఒక రోజున వారందరూ కూడి భోజనం చేస్తుండగా సుడిగాలి ఒకటి ఇంటి మీదకి వచ్చి ఆ ఇంటి మూలను కొట్టగానే ఆ ఇల్లు అలాగా కూలిపోయింది. ఇల్లు కూలిపోగానే అక్కడికక్కడే 10 మంది పిల్లలు చనిపోయారు. అంత మాత్రమే కాదు, ఒంటెలు, గొర్రెలు, ఎడ్లు, గాడిదలు, గుర్రాలు, పనివారు అందరూ కూడా స్మాష్ అయిపోయారు. అందరూ కూడా పోగొట్టుపోయారు. చివరికి భార్య కూడా దూరం అయిపోయింది. యోబు ఒక్కడే మిగిలాడు. అయినప్పుడు కూడా యోబు ఏమంటున్నాడు తెలుసా? యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు, ఆయన నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. అంటే కష్టాల్లో కూడా దేవుని స్తుతించేవాడుగా, ఏమండి, ఇబ్బందులు కూడా దేవుని వెంబడించేవాడుగా, దేవుని కొనియాడేవాడుగా యోబును మనం చూస్తున్నాం.
అలాంటి వారిగా ఈరోజు మనం ఉండాలి. ఎలాంటి కష్టం వచ్చినా, ఎలాంటి పరిస్థితి వచ్చినా మనం యేసయ్యను విడిచిపెట్టేవారిగా మనము ఉండకూడదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి చెప్పడానికి చాలా విషయాలు ఉన్నాయి. ఇంకా త్వరగా ముందుకు వెళ్దాం. ఇప్పటికి మనం ఏం నేర్చుకున్నాం? ఒకటి, దేవుని ముద్దు. ఫస్ట్ది ఏంటండి? ఫస్ట్ది దేవుని ముద్దు. ఫస్ట్ది, అతడు నన్ను ప్రేమిస్తున్నాడు గనుక ఏమండి నేను అతన్ని తప్పించదు అని బైబిల్లో చెప్పినట్లుగా. కాబట్టి బైబిల్లో ఆ నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకున్న, అతడంటే ఎవరు? యేసుక్రీస్తు ప్రభుల వారు. అది కాబట్టి ఆమెను యేసు ప్రభు ప్రేమించినట్లుగా మనం చూస్తున్నాం. ఒకటి, దేవుని ముద్దు. చెప్పండి. అంటే దేవుని ప్రేమలో ఎటువంటి కూడా వ్యత్యాసం అనేది లేదు. దేవుని ప్రేమలో పక్షపాతము లేదు. కాబట్టి ఒకటి, దేవుని ముద్దు, అది చాలా ప్రేమ కలిగింది. రెండవది, అప్పగించే ముద్దు. మూడవది, విడిచిపెట్టే ముద్దు. నాలుగవది ఏమిటో మనం చూద్దాం త్వరగా. బైబిల్లో మనం చూసుకుంటే త్వరగా మనం చదువుకుందాం. మొదటి సమూయేలు గ్రంథం 20వ అధ్యాయము 40వ వచనం, 41వ వచనం చదువుకుందాం త్వరగా. యోనాతాను తన ఆయుధములను వాని చేతికిచ్చి పట్టణమునకు తీసుకొని పొమ్మని, వాడు వెళ్ళిపోయిన వెంటనే దావీదు దక్షిణపు దిక్కు నుండి బయటికి వచ్చి 3 మారులు సాష్టాంగ నమస్కారం చేసిన తర్వాత వారు ఒకరినొకరు ముద్దు పెట్టుకొనుచు ఏడ్చుచుండిరి. హల్లెలూయా. చూడండి, ఈ మొదటి సమూయేలు గ్రంథం 20వ అధ్యాయము 40వ వచనాన్ని 41వ వచనాన్ని చూస్తే ఇక్కడ యోనాతాను తర్వాత దావీదు. చెప్పండి. యోనాతాను దావీదు వారు ఎలాంటి ముద్దు అంటే హత్తుకొనే ముద్దు. చెప్పండి. హత్తుకొనే ముద్దు అంటే ఒకరినొకరు కలుసుకున్నారు, ఒకరినొకరు ముద్దు పెట్టుకున్నారు, ఒకరినొకరు మనస్సు కూడా కలుపుకున్నారు. ఇదే ముద్దు అంటే హత్తుకొనే ముద్దు. కాబట్టి ఈ విధంగా ఈ యోనాతాను ఈ దావీదు వారు ఒకప్పుడు దూరంగా ఉండేవారు. ఎందుకంటే యోనాతాను తండ్రి సౌలు పరిస్థితిని బట్టి యోనాతాను దావీదుకి దూరమైపోయాడు. అయితే ఒక రోజున మరలా వారు కలుసుకునే అవకాశం వచ్చింది. ఆ అవకాశం వచ్చినప్పుడు వారు కన్నీరు కార్చి ఒకరినొకరు హత్తుకొని వారు ముద్దు పెట్టుకొని ఆ రోజు నుంచి వారు ఒక నిబంధన చేసుకున్నారు. ఈ రోజు నుంచి మనము కలిసి జీవిద్దాం. ఎన్ని పరిస్థితులు వచ్చినా, ఇక మరణమే మనకు సంభవించిన ఏ పరిస్థితి వచ్చినా సరే మనము ఒకరిని ఒకరు విడిచిపెట్టకూడదు అని వారు ముద్దు పెట్టుకొని ఏం చేశారంటే ఒకరిని ఒకరు వారు హత్తుకున్నారు. ప్రియులారా, దయచేసి బాగా గమనించండి. ఈ విధంగా యోనాతాను, ఈ విధంగా దావీదు ఏ విధంగా అయితే హత్తుకున్నారో అదే రీతిగా మనము కూడా హత్తుకునే వారుగా ఉండాలి. ఒక మాట చెప్తాను చూడండి. ఒకవేళ దావీదు యోనాతాను హత్తుకుంటే దావీదుకి ప్రమాదం ఉంది. ఎందుకు ప్రమాదం ఉందో తెలుసా? మీ అందరూ కూడా గమనించండి. ఎందుకంటే సౌలు ఏమనుకుంటున్నాడంటే దావీదును ఎలాగైనా చంపాలి అనుకుంటున్నాడు. ఎందుకు చంపాలనుకుంటున్నాడో తెలుసా? అందరూ జాగ్రత్త గమనించండి. ఎందుకంటే దావీదు చాలా యుద్ధశూరుడు, దావీదు యుద్ధ నేర్పరి కలిగిన వాడు. తర్వాత దావీదు ఎక్కడికైనా యుద్ధంకి వెళితే ఇశ్రాయేలు స్త్రీలు ఏమన్నారంటే సౌలుకి 1000 కొలదుయు దావీదుకి 10,000 కొలదుయు అని చెప్పి ఇశ్రాయేలు స్త్రీలు ప్రతిగానములు చేశారు. హల్లెలూయా. అప్పుడు వెంటనే సౌలుకి దావీదు మీద ఏమొచ్చిందంటే అసూయ వచ్చింది. అప్పటి నుంచి అనుకుంటున్నాడు, దావీదు బ్రతుకుంటే నా రాజ్యానికి భంగం కలుగుతుంది, దావీదు బ్రతుకుంటే దావీదు రాజు అయిపోతాడు, దావీదు రాజు అయిపోతే నా రాజ్యం పోతుంది. కాబట్టి ఏ విధంగానే సరే దావీదు నేనేం చేయాలి? చంపాలి అని ఆలోచనతో ఉన్నాడు. ఎవరు? సౌలు.
ఇప్పుడు దావీదు యోనాతానుతో స్నేహం చేస్తే, యోనాతానుతో కలిసి ఉంటే, యోనాతాన్ని హత్తుకుంటే దావీదుకి ఏముంది చెప్పాలి? ప్రాణహాని ఉంది, ప్రమాదం ఉంది. ఆ సత్యం తెలిసిన, ఆ విషయం ఎరిగిన, కానీ దావీదు మాత్రం యోనాతాన్ని విడిచిపెట్టలేదు. హల్లెలూయా. అదే రీతిగా దేవుని వెంబడిస్తే, దేవుని హత్తుకుంటే శ్రమలు వస్తాయి, దేవుని హత్తుకుంటే నిందలు వస్తాయి, దేవుని హత్తుకుంటే అవమానాలు వస్తాయి, దేవుని హత్తుకుంటే పేదరికం వస్తుంది, దేవుని హత్తుకుంటే ఎవరు కూడా మనల్ని హెచ్చించరు, ఎవరు కూడా మనల్ని పొగడరు, అందరూ కూడా మనల్ని తిడతారు. అయినా సరే మనం ఏం చేయాలి? దేవుని మనం హత్తుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆ విధంగా మనం ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు మన జీవితాన్ని ఆశీర్వాదకరంగా దేవుడు చేస్తాడు. చూడండి, ఆ విధంగా దావీదు ఆ ప్రాణహాని ఉంది అనే సంగతి తెలిసినప్పుడు కూడా యోనాతానుతో కలిసి స్నేహం చేశాడు, యోనాతానుతో కలిసి జీవించాడు, యోనాతాన్ని హత్తుకున్నాడు. చివరికి ఏమైందో తెలుసా? ఒక రోజున సౌలే చనిపోయాడు, కానీ దావీదు మాత్రం చిరకాలము బ్రతికాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడిని యందున్నాడు, దేవుని పక్షంగా ఉన్నాడు, దేవుని మీద కను దృష్టి ఉంచాడు, దేవుని అనుగ్రహం నీ మీద ఉంది, ఎవరు కూడా ఏ విధమైన హాని చేయలేరు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు తన పక్షంగా ఉన్నాడు కాబట్టి అద్భుతమైన కార్యాలు దేవుడు చేయబడునుగాక. కాబట్టి ఈ రాత్రికాల సమయమందు దావీదు, యోనాతాను ఏ విధంగా అయితే హత్తుకొని జీవించారో మనము కూడా దేవుని హత్తుకునే వారిగా ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియులరా, ఈ రాత్రి మనం ఆలోచన చేద్దాం. కాబట్టి ఎన్ని మనం తెలుసుకున్నాం, మరొకటి తెలుసుకొని మనం ముగించుకుందాం. ఒకటి ప్రేమించే ముద్దు ఎవరిదంటే దేవుని ముద్దు. అది దేవుని ప్రేమ. ప్రేమించే ముద్దు అంటే దేవుని ప్రేమ. దేవుని ప్రేమ అనేది చాలా గొప్పది అని తెలుసుకున్నాం. రెండవది అప్పగించే ముద్దు అని మనం తెలుసుకున్నాం. మూడవది విడిచిపెట్టే ముద్దు అని మనం తెలుసుకున్నాం. నాలుగవది హత్తుకునే ముద్దు అని మనం తెలుసుకున్నాం. ఐదో ముద్దు ఏమిటో తెలుసుకొని ముగించేద్దాం. చూద్దాం, బైబిల్లో చదువుకుందాం. తొందరగా మనం చదువుకున్నట్లయితే ఒక్కసారి లూకాసు వార్త 15వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుకుందాం త్వరగా. లూకాసు వార్త 15వ అధ్యాయం 20వ వచనం. వాడు ఇంకా దూరముగా ఉండగా తండ్రి వారిని చూచి కనికరపడి పరుగెత్తి వాడి మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. పిల్లరా, ఈ లూకాసు వార్త 15వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చూస్తే, అందరూ జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఏమిటంటే తప్పిపోయిన కుమారుడు కనిపిస్తున్నాడు. చెప్పండి అమ్మ, అందరు ఇక్కడే ఉన్నారా? ఇక్కడే ఉన్నామన్న వారు గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి చాలా సంతోషం. ఈ లూకాసు వార్త 15వ అధ్యాయము 20వ వచనాన్ని చూస్తే ఇక్కడ తప్పిపోయిన కుమారుడు కనిపిస్తున్నాడు. తప్పిపోయిన కుమారుడు ఏం చేశాడో తెలుసా? తన తండ్రి దగ్గర రావాల్సిన ఆస్తి అంతా తీసుకొని దూరదేశము వెళ్ళిపోయాడు. ఆ దూరదేశం వెళ్ళిపోయి ఆ దూరదేశంలో ఏం చేశాడంటే తన వద్దున్న ధనమంతా కూడా ఖర్చు చేసేసాడు. చివరికి అన్ని ఖర్చు పెట్టేశాడు. చివరికి ఏమైందంటే తినడానికి కూడా ఆహారం లేదు, ఏమైనా కొనటానికి కూడా ధనం లేదు. అటువంటి దయనీయమైన పరిస్థితిలోనికి, అటువంటి దుస్థితిలోనికి వచ్చేసాడు. చివరికి ఏం చేశాడంటే పందులు తినే పొట్టుతో తన కడుపు నింపుకోవాలని చెప్పి చాలా ఆశపడ్డాడు. అది కూడా తనకు దొరకలేదు. అప్పుడు చివరికి ఆకలితో అలమటిస్తున్నాడు. ఏ పని కూడా తనకు దొరకటం లేదు, ఎక్కడికి వెళ్ళి తనకి ఆహారం పెట్టట్లేదు. చివరికి ఒక ఆలోచన చేశాడు. ఏమిటంటే, నా తండ్రి దగ్గర అనేక మంది కూలి వాళ్ళు ఉన్నారు, నేను కూడా నా తండ్రి దగ్గర కుమారుడు అనిపించుకోకుండా ఆ కూలి వాండ్రలో, ఆ దాసులలో నేను ఒక దాసుడుగా, ఒక పనివాడిగా నేను కూడా ఉంటాను అని చెప్పి ఉదయకాల సమయంలో లేచి తను నడుచుకుంటూ తండ్రి దగ్గరికి వస్తున్నాడు. అయితే తండ్రి అంత దూరంలో ఉండగానే కుమారుని వైపు చూసి
తండ్రి పరిగెత్తుకొని వెళ్ళి కుమారుని కౌగిలించుకొని మెడ మీద ముద్దు పెట్టాడు. హల్లెలూయా. ఇదే ముద్దు అంటే క్షమించే ముద్దు. చెప్పండి. చూడండి, తండ్రికి హాని చేసిన, తండ్రి వద్దున్న ధనం తీసుకెళ్ళిపోయిన, తండ్రికి అవమానం తీసుకొచ్చిన, తండ్రి పేరు తీసేసిన, తండ్రికి నష్టం కలిగించిన, తండ్రికి బాధ కలిగించిన, ఎన్ని చేసినా సరే చివరికి తండ్రి దగ్గరికి ఈ తప్పిపోయిన కుమారుడు వచ్చినప్పుడు ఆ కుమారుని పట్టుకొని కౌగిలించుకొని తన మెడ మీద ముద్దు పెట్టాడు. అంటే అర్థం ఏంటంటే ఇది క్షమించే ముద్దు. ప్రియులరా, దయచేసి బాగా గమనించండి. కాబట్టి దేవుడు కూడా మన దోషాలు క్షమించాడు, దేవుడు కూడా మన పాపాలు క్షమించాడు. చూడండి, అందుకే దావీదు అంటాడు, లెక్క పెట్టినట్లయితే అవి లెక్కకు మించి ఉన్నవి అని చెప్పాడు. కాబట్టి ఎవరైనా సరే నాలో పాపము లేదు అని మనం అనుకుంటే మనం దేవుణ్ణి అబద్ధకుడిగా చేస్తానమాట. చాలామంది అనుకో, నేను పాపము చేయలేదండి, నాలో ఏ పాపము లేదండి, నాలో ఎటువంటి అతిక్రమాలు లేవండి అనుకుంటాం. కానీ మనిషిగా ఉన్నాం కాబట్టి, శరీరంతో ఉన్నాం కాబట్టి కొన్నిసార్లు మనకు తెలియకుండా కొన్ని బలహీనతలు, కొన్ని పాపాలు, కొన్ని అలవాట్లు మనలో ఉన్న కారణం బట్టి మనం ఎప్పుడు కూడా దేవుని సన్నిధికి వచ్చినప్పుడు పశ్చాత్తాపంతో దేవుని దగ్గర మనము హల్లెలూయా, దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆ విధంగా చూస్తే తండ్రి అయిన దేవుడు చూడండి ఏ విధంగా ఆ తండ్రి తన కుమారుణ్ణి క్షమించిన రీతిగా ఈరోజు మనం చూసినట్లయితే, ఇక్కడ వాక్యంలో మనం చూసినట్లయితే ఇదే ముద్దు అంటే క్షమించే ముద్దు. కాబట్టి క్షమించే ముద్దు అంటే దేవుడు క్షమించబట్టే మన దోషాలు క్షమించబడ్డాయి, దేవుడు క్షమించబట్టే మన జన్మ కర్మ పాపాలు క్షమించబడ్డాయి, దేవుడు క్షమించబట్టే ఈ రోజున మన పాపాలన్నిటిని క్షమించబడి పవిత్రమైన వారుగా, పరిశుద్ధమైన వారుగా తీర్చిదిద్దడానికి దేవుడు అట్టి కృప ఇచ్చాడు. కాబట్టి ఇవన్నీ జరగడానికి కారణం ఏమిటంటే దేవుడు మనందరినీ కూడా ఏం చేశాడు? క్షమించాడు. ఆ క్షమించే ముద్దు అంటే అర్థం ఏంటమ్మా? దేవుడు మనందరినీ కూడా క్షమించాడు. మన దోషాలు, మన పాపాలు, మన అతిక్రమాలు, మనం చేసే ప్రతి పాపాన్ని బట్టి కూడా దేవుడు మనల్ని ఏం చేశాడు? క్షమించాడు. అందుకే ఒకసారి చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదువుకుందాం త్వరగా. మత్తయి సువార్త 6వ అధ్యాయం. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము. చూడండి ప్రియులరా, ఈ మత్తయి సువార్త 6వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చూస్తే ఇక్కడ వాక్యం అంటుంది, మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము. అంటే ఎవరైతే మా ఎడల తప్పిదం చేశారో వారిని మేము క్షమిస్తాం. కాబట్టి అలాగే మా తప్పులు కూడా క్షమించు ప్రభు అని ఈ పరలోక ప్రార్థనలో శిష్యులు దేవునికి ప్రార్థన చేస్తున్నారు. పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లుగా భూమి మీద కూడా నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దినదినము దయచేయము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించము. అంటే మా ఎదుటి వారిని కూడా మేము క్షమించాం తండ్రి. మా ఎడలు ఎవరైతే తప్పిదం చేశారో, మా ఎడలు ఎవరైతే తప్పులు జరిగించారో, మమ్మల్ని ఎవరైతే నిర్దోషంగా అన్నారో, మమ్మల్ని ఎవరైతే తిట్టారో, మమ్మల్ని ఎవరైతే ఆడిపోసుకున్నారో, మమ్మల్ని ఎవరైతే క్షమించారో, అలాంటి వారందరినీ కూడా మేమేం చేస్తాం? క్షమించాం. కాబట్టి మా దోషాలు కూడా, మా పాపాలు కూడా ఏం చేయాలి? క్షమించు ప్రభువా అని ఈ పరలోక ప్రార్థనలో శిష్యులు దేవునికి ప్రార్థన చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. అలాగే మన ప్రభు మనల్ని క్షమించాడు కాబట్టి మన తోటి విశ్వాసులు కూడా ఏం చేయాలి? మనం కొన్నిసార్లు ఒకవేళ తొందరపాటును బట్టి ఎవరైనా కొన్నిసార్లు మనం అనొచ్చు, కొన్నిసార్లు తొందరపాటును బట్టి ఒకసారి మనం అపార్థం చేసుకోవచ్చు, మనల్ని కొన్నిసార్లు కొన్ని మాటలు తిట్టొచ్చు, కొన్నిసార్లు మనలను శాపనార్థాలు పెట్టొచ్చు. అయితే అదే అని చెప్పి మన మనస్సులో, మన హృదయంలో అవి దాచుకొని అలాగే ఉంటే మన ప్రార్థనకు జవాబులు రావు.
ఎందుకంటే దేవుడే క్షమించినప్పుడు నేనెంత అండి? దేవుడే నన్ను క్షమించినప్పుడు నీవెంత, నేనెంత, మనమెంత? మన దేవుడే క్షమించాడు. ఏమన్నాడు తెలుసా? తండ్రి, వీరేం చేస్తున్నారో వీరెరుగురు కనుక వీరిని క్షమించు అని దేవుడే క్షమాపణ చెప్పినప్పుడు, దేవుడే క్షమించి అని అడిగినప్పుడు, ఈరోజు కొంతమంది నేనా ఆవిడికి ప్రైజ్ చెప్పనండి, నేనా అతనికి ప్రైజ్ చెప్పనండి, అసలు జీవితంలో అతని ముఖం చూడనండి అంటాం మనం. కానీ క్రైస్తవులకి అది చెల్లదు. అమ్మా, నువ్వు పరలోకం ఇంకోటి తెలుసా? నువ్వు పరలోకి వెళ్ళిన తర్వాత ఎవరైతే నీకు శత్రువుగా ఉంటారో ఆ శత్రువు పక్కన నీకు కూర్చేస్తాడు దేవుడు. ఎక్కడ? ఇక్కడ కాదు. ఇక్కడైతే కూర్చేస్తే వెనక్కి వెళ్ళిపోవచ్చు, ఇక్కడైతే లేచి పైకి వెళ్ళిపోవచ్చు. కానీ పరలోకంలో ఏం చేస్తాడు? ఎవరైతే నీకు శత్రువు అనుకుంటే వాళ్ళ పక్కన కూర్చేస్తారు. ఒకవేళ నేను కూర్చోను ప్రభు అంటే నెక్స్ట్ డోర్ అంటాడు దేవుడు. ఏంటది? నెక్స్ట్ డోర్. ఏంటది? నరకం. నేను ఆవిడ దగ్గర కూర్చోనండి, నేను అతని దగ్గర కూర్చోనండి, ఆమె నాకు శత్రువు అండి, ఆమె నాకు పడదండి అన్నాం అనుకో, అయితే నెక్స్ట్ డోర్కి వెళ్ళిపో అంటాడు దేవుడు. అక్కడ పరలోకం, నెక్స్ట్ ఏముంటుంది? ఈ రెండే ఉంటాయి అక్కడ. ఉంటే నువ్వు పరలోకంలోనే ఉండాలి, లేకపోతే నరకంలోనైనా ఉండాలి. కాబట్టి ఆ పరిస్థితి రాకముందే ఇక్కడే చెప్పాలి, ఇక్కడే క్షమించుకోవాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ రాత్రికాల సమయమందు దేవుడి వాక్యం ద్వారా కొన్ని విషయాలు మనకు నేర్పించాడు. కాబట్టి ఆ చివరి లైన్లో ఏమంటాడంటే, నీ ప్రేమ ద్రాక్షారసము కన్నా మధురము. ఎవరి ప్రేమ అది? అది దేవుని ప్రేమ ద్రాక్షారసం కన్నా మధురం. చెప్పాలంటే ద్రాక్షారసం అనేది చాలా గొప్పది. ఎందుకంటే బలహీనులకు శక్తినిస్తుంది, అనారోగ్యంతో ఉండేవారికి ఆరోగ్యం ఇస్తుంది. కాబట్టి ద్రాక్షారసం చెప్పడానికి గొప్ప సంగతి ఉంది అందులో. కానీ దానికంటే దేవుని ప్రేమ చాలా మధురం, చాలా గొప్పది. హల్లెలూయా. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో బైబిల్లో చాలా ముద్దులు ఉన్నాయి, కానీ ఒక 5 ముద్దులు మనం తెలుసుకోవడానికి ప్రభు కృప చూపించాడు. 1, ప్రేమించే, అంటే దేవుని ముద్దు అంటే అది ప్రేమించే ముద్దు. 2, అప్పగించే ముద్దు. 3, విడిచిపెట్టే ముద్దు. 4, హత్తుకునే ముద్దు. 5, క్షమించే ముద్దు. కాబట్టి ఈ రాత్రి మనము ఈ పరమగీతం 1వ అధ్యాయము 2వ వచనాన్ని 1వ వచనాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. మరి ప్రభు చిత్తమైతే వచ్చే శుక్రవారం యాక్చువల్లీ 3వ వచనాన్ని అంతకుముందే ధ్యానించాం. కాబట్టి 4వ వచనాన్ని వచ్చే వారం వచనం వెంబడి వచనాన్ని ధ్యానం చేద్దాం. హల్లెలూయా. ఎందుకంటే ఒక్కొక్క వచనములో కొన్నిసార్లు 5-6 ప్రసంగాలు రావచ్చు. అయినా సరే, అంత లేట్ అయినా సరే, ఎన్ని ప్రసంగాలు వచ్చినా ధ్యానించుకుంటూ మనం వెళ్దాం. ఎన్ని అధ్యాయాలు? 8 అధ్యాయాలు పూర్తి అయ్యేసరికి ప్రభు రాకడ వచ్చి దేవుని స్తోత్రం. హల్లెలూయా, దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి ఒక పాస్టర్ గారు కలిశారు. ఆయన కూడా అన్నాడు, మా సంఘంలో నేను పరమగీతాలు బోధిస్తున్నానండి అన్నాడు. అని చెప్పి ఇప్పుడు ఎన్ని అధ్యాయాలు చెప్పారు? 1 అధ్యాయం అయింది, 10 సంవత్సరాలు అయింది అన్నాడు ఆయన. 1 అధ్యాయం అయింది, 10 సంవత్సరాలు అయింది. నాకు విచిత్రమైంది, ఎలా బోధిస్తున్నారు ఎలాగంటే ఆయన అన్నాడు, నేను అక్షరాలు తీసుకుంటున్నాను అని చెప్పాడు. అక్షరాలట. ఏంటి అక్షరాలు? ఉదాహరణకి సొలొమోను అనే పదం ఉంది. ఎన్ని అక్షరాలు? 4 అక్షరాలు. అందులో మొదటి అక్షరం ఏంటి? సో, అంటే సోలిపోకూడదు. బైబిల్లో ఎక్కడెక్కడ సోలిపోకూడదు ఏమండి, అది తీసుకుంటారు. అది ఒక వారం ప్రసంగం. 2వది లో, అంటే లోయ. బైబిల్లో ఎన్ని లోయలు ఉన్నాయి? ఆకోరు లోయ ఏమండి, చెప్పాలంటే బాకా లోయ, ఇంకా బైబిల్లో చాలా లోయలు. అదొక ప్రసంగం. తర్వాత సలో మోకాళ్ళ అనుభవం, అంటే ప్రార్థన, అదొక ప్రసంగం. తర్వాత నువ్వు అంటే నూతన జీవము లేదా నూతన మనస్సు, అదొక ప్రసంగం. ఎన్ని ప్రసంగాలు? 4. ఒక పదవులనే 4 ప్రసంగాలు. ఓహో ఎలాగా, అందుకేనండి ఇన్ని రోజులు అయింది అనుకోండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరి మనకి అక్షరాల ప్రసంగం కాదు, కానీ మనం ఒక్కొక్క పదాన్ని తీసుకొని ధ్యానం చేద్దాం. మీరు కూడా ప్రార్థన చేయండి. ఇంకా దేవుడు అనేక సత్యాలు మనకు నేర్పించినట్లుగా, అనేక విషయాలు మనం తెలుసుకున్నట్లుగా
ప్రతి వారు కూడా ప్రార్థన పూర్వకంగా మనం తెలుసుకుందాం. దయచేసి అందరూ లేచి నిలబడదాం. ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో ఈ కూడిక మనం ముగించుకుందాం. ప్రతి వారు లేచి నిలబడదాం. ఒక్కసారి మన కళ్ళు మూసుకొని ఒక్కసారి చెప్పబడిన మాటలు గుర్తు చేసుకుందాం. అందరం లేచి నిలబడదాం. దయచేసి కొన్ని మాటలు ప్రభు నీతో మాట్లాడాడు. ఆ మాటలను బట్టి, ప్రభువా ఈరోజు నాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. ప్రభువా, నీ వాక్యం ద్వారా నాతో మాట్లాడావు. 5 రకాలైన ముద్దులు మాకు చూపించావు తండ్రి. ప్రభువా, ప్రేమించే ముద్దు అది నీది ప్రభువా. నీ ప్రేమలో ఎటువంటి స్వార్థము లేదు, నీ ప్రేమలో ఎటువంటి వ్యత్యాసము లేదు, నీ ప్రేమలో ఎటువంటి దోషము లేదు ప్రభువా. అటువంటి శ్రేష్టమైన ప్రేమ మీరిచ్చారు తండ్రి. ప్రతివారు తర్వాత ప్రభువా, అప్పగించే ముద్దు నేను ఎక్కడ కూడా మేము అప్పగించకూడదు ప్రభువా. ఇస్కరియోతు యోధా అయితే నిన్ను అప్పగించేశాడు తండ్రి, ముద్దు పెట్టి నిన్ను అప్పగించాడు తండ్రి. మేము అలా నిన్ను అప్పగించకూడదు ప్రభువా. కాబట్టి ప్రతివారు అడుగుదాం, ప్రభుని అడుగుదాం. హల్లెలూయా. విడిచిపెట్టే ముద్దు. కాబట్టి ప్రభువా, వార్ప నయోమిని విడిచిపెట్టి మోయాబులోనికి వెళ్ళిపోయింది నాయన. నేను మేము విడిచిపెట్టకూడదు తండ్రి. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, మా ప్రాణం పోయేంత వరకు, మా కంఠంలో ప్రాణముంతంత వరకు నేను విడిచిపెట్టకుండా మాకు సహాయం చేయ ప్రభాని. ప్రభుని అడుగుదాం. హల్లెలూయా, హల్లెలూయా. హత్తుకొనే ముద్దు. యోనాతాను దావీదు యోనాతానుతో హత్తుకుంటే, దావీదు యోనాతానుతో స్నేహం చేస్తే దావీదుకి ప్రమాదం ఉంది, దావీదుకి ప్రాణహాని ఉంది. ఆ సంగతి తెలిసినా దావీదు హత్తుకోవడం విడిచిపెట్టలేదు. ఆ సంగతి తెలిసినా దావీదు యోనాతాను విడిచిపెట్టలేదు. కాబట్టి కష్టాలు వచ్చాయని, బాధలు వచ్చాయని దేవుని విడిచిపెట్టకుండా ప్రభుని హత్తుకొని జీవించేవారిగా మనం ఉండాలి. తర్వాత క్షమించే ముద్దు. కాబట్టి ప్రియులరా, తండ్రి తప్పిపోయిన కుమారుడు తండ్రికి చాలా నష్టం కలిగించాడు, తండ్రికి చాలా బాధ కలిగించాడు, తండ్రికి చాలా ఇబ్బంది కలిగించాడు. అయినప్పుడు కూడా తండ్రి దగ్గరికి కుమారుడు వచ్చినప్పుడు వెంటనే కుమారుని మెడ మీద పట్టుకొని మెడ మీద ముద్దు పెట్టినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. క్షమించే ముద్దు. తండ్రి అయిన దేవుడే మనల్ని క్షమించాడు. తండ్రి అయిన దేవుడే మన దోషాలు క్షమించాడు, మన అతిక్రమాలు క్షమించాడు, మన అపరాధములు క్షమించాడు. మనము కూడా ఇతరులను క్షమించేవారిగా ఉండాలి, ఇతరులను మన్నించేవారిగా ఉండాలి, ఇతరులను పిల్లరా మనము క్షమాపణ కోరుకునేవారిగా ఉండాలి. కాబట్టి దేవుని బిడ్డలుగా, దేవుని పిల్లలుగా అటువంటి మనస్సు మనకు ఉండాలి. మా రుణస్తులను క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించము అని చెప్పే ప్రార్థన అదేమిటంటే, ప్రభువా మమ్మల్ని కూడా క్షమించు నాయన అని అడిగినట్లుగా మనం ఇతరులు కూడా క్షమించేవారిగా ఉండాలి. మన ఎడలు ఎవరైనా తప్పులు మాట్లాడినప్పుడు, మన ఎడలు ఎవరైనా దోషాలు పలికినప్పుడు, మన ఎడలు ఎవరైనా శాపాలు పెట్టినప్పుడు వారిని కూడా క్షమించేవారిగా మనం ఉండాలి. ఎందుకంటే అది దేవుని మనస్సు. లోకం వేరు, దేవుడు వేరు. ఎందుకంటే మనం పరలోకం వెళ్ళాలి. పరలోకం కోసమే ప్రయాస, పరలోకం కోసమే ధ్యాస, పరలోకం కోసమే ప్రార్థన, పరలోకం కోసమే ఈ వాక్యము. కాబట్టి పరలోకం వెళ్ళాలనుకున్న ప్రతి వ్యక్తి కూడా క్షమించే మనస్సు కలిగి ఉండాలి, క్షమించే మనస్సు కలిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి వారు కూడా ధ్యానపూర్వకంగా ఉందాం, ప్రార్థన చేసుకుందాం. ఆశ్చర్యకరుడైన మా తండ్రి, నీ నామాన్ని బట్టి ప్రభువా నీ పాదాలు స్తోత్రాలు. ఈ రాత్రి పరమగీతాల ధ్యానాల ద్వారా నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకొనును గాక అనే అంశము ద్వారా మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి తండ్రి నీకు స్తోత్రాలు. ప్రభా, ప్రతి ముద్దుకి ప్రతి అర్థాన్ని చూపించావు ప్రభువా. ఆ అర్థాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని
మా ఆధ్యాత్మిక జీవితంలో మేము ఇంకా ఎదిగి ఫలించడానికి మీరు కృప చూపించండి. ఈ రాత్రి చెప్పిన ప్రతి మాట మా హృదయం అనే పలక మీద రాసుకొని మేము అలా జీవించే జీవితాన్ని మాకు దయచే ప్రభువా. ఏ మాట కూడా మేము విడిచిపెట్టకుండా, ఏ మాట కూడా మేము విధులు పెట్టకుండా నీ మాటను శిరసా వహించి మా హృదయంలో నీ వాక్యాన్ని దాచుకొని మా ఆధ్యాత్మిక జీవితంలో ఎదుటకు ప్రభువా కృప చూపించమని మా తండ్రి మీ దాసుడిగా ప్రార్థిస్తున్నాను తండ్రి. మీ స్తోత్రాలు. కొంతమంది బలహీనలుగా వచ్చారు తండ్రి. సహోదరి అమ్మజమ్మ గారి కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రభా, నడవలేని స్థితిలో నీ బిడ్డ ఉన్నారు తండ్రి. పట్టి పీడిస్తున్న ప్రతి విధమైన బంధకము యేసు నామములో ఇప్పుడే నీ కుమార్తెలు పడే ప్రతి బలహీనత యేసు నామములో తొలగిపోవును గాక. పరిపూర్ణమైన స్వస్థత కలుగును గాక. మంచి ఆరోగ్యం ఇచ్చి చక్కగా ప్రభా తన ఇంటికి వెళ్ళడానికి కృప చూపించిన ఆయన అద్భుతమైన కార్యం చేయండి. చెల్లి రాజు గారు ప్రార్థిస్తున్నాను తండ్రి. బోయపేట నుంచి చెల్లి రాజు గారు ప్రార్థిస్తున్నాను తండ్రి. తను కూడా చాలా బలహీనంగా ఉంటుండేగా తను స్వస్థపరచండి, బాగు చేయండి, సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి. అలాగే తన తల్లిగారు అంకయ్యమ్మ గారు ప్రార్థిస్తున్నాను తండ్రి. సీతారాముడిపేటలో ఉన్నారు ప్రభువా. ఆ తల్లి కూడా వాపులు వచ్చి పొంగిపోయారు తండ్రి. ఆ తల్లికున్న ప్రతి బలహీనత యేసు నామములో ఇప్పుడే మీరు దూరపరచును ఆయన. ద నేమ్ ఆఫ్ జీసస్ పరిపూర్ణమైన స్వస్థత కలిగించుగాక. అద్భుతమైన కార్యం చేయను ఆయన. అయ్యా జెమ్స్ ఆర్ట్ పర్స్లో ఉన్న అయ్యా గురునాథరావు గారి కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా అదిగో తండ్రి గురునాథరావు గారు హాస్పిటల్లో ఉన్నారు తండ్రి. యేసు నామములో వారికి ఉన్న ప్రతి బలహీనత నువ్వు ఎరిగిన దేవుడివయ్యా. యేసు నామములో ఇప్పుడే పరిపూర్ణమైన స్వస్థత కలుగునుగాక. మంచి ఆరోగ్యం ఇచ్చి త్వరగా డిశ్చార్జ్ అయ్యి క్షేమముగా ఇంటికి రావడానికి కృప చూపించాను ఆయన. అలాగే తండ్రి శంకర్ గారు ప్రార్థిస్తాను తండ్రి. మువ్వల శంకర్ జ్ఞాపం చేసుకో రాజా. ఇదిగో హై బీపీతో బాధపడుతుండగా యేసు నామములో నార్మల్ అవునుగాక. యేసు నామములో నార్మల్ అవునుగాక. పరిపూర్ణమైన స్వస్థత శంకర్కి మీరు దయచే ప్రభువా. అలాగే శాంతి కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. తను కూడా జలుబు, దగ్గు, జ్వరము, నీరసము, బలహీనంతో ఉంటుండగా యేసు నామములో బంధకాలన్నీ తొలగిపోవునుగాక. పరిపూర్ణమైన ఆరోగ్యం కలుగునుగాక. చిన్నబిడ్డ జోయల్ కూడా ప్రార్థిస్తున్నాను తండ్రి. జోయలు కూడా మంచి ఆరోగ్యం దయచేయను ఆయన. అద్భుతమైన కార్యం చే ప్రభువ. ఇంకెవరైతే బలహీనంగా ఉన్నారో బలహీనం మీరు బలపరచును ఆయన. ప్రతి రోగాన్ని తొలగించి ప్రభువ నువ్వు అద్భుతమైన కార్యం చేసి మీ నామానికి మీరు మహిమ తెచ్చుకోమని, మీ నామానికి మీరు ఘనత తెచ్చుకొని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. యేసు రక్తమే చేయండి, సిలువ రక్తమే చేయండి. యేసునామం సంపూర్ణ విజయం కలుగును గాక. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మిక అనన్య సహవాసము సన్నిధి ఈ రాత్రి ప్రార్థనలో చేరువచ్చిన దేవుని బిడ్డలందరికీ, దేవుని సేవకులకును, మన గ్రామానికి, గ్రామ ప్రజలకును, చుట్టుపక్కల గ్రామ ప్రజలకును, కంపెనీలకును, కంపెనీ యాజమాన్యానికి, కంపెనీలో పనిచేస్తున్న కార్మికులకును, ఉద్యోగస్తులకును, కాంట్రాక్టర్స్కును అందరికీ దేవుని సన్నిధి నిత్యము తోడయిండును గాక. నా ప్రాణమా యెహోవాను సన్నిధించము, నా అంతరంగ సమస్తమైన పరిశ్రమ సన్నిధించము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. ఆమేన్.